జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. మలివిడత పోరాట యాత్ర చివరికి చేరుకున్న తరువాత ఈ నెల 15వ తేదీన ధవళేశ్వరం బ్యారేజీపై జనకవాత్ని నిర్వహిస్తున్నారు. జనకవాత్ ఏ విధంగా నిర్వహిస్తారు ఏంటనేది ఒకసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, జనకవాత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అది ఏ విధంగా నిర్వహిస్తున్నారు, చరిత్రలో నిలిచిపోయే స్థాయి అంటున్నారు, ఇది ఎలా ఉంటుంది? చరిత్రలో నిలిపాను పెద్ద మాట కాదు, కానీ దీని పర్పస్ ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి చూడాలి దీన్ని. అంటే మనకి ఏమైతే అన్యాయం చేస్తుందో భారతీయ జనతా పార్టీ మన నాయకత్వం నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మన ఈ పోరాటం స్టార్ట్ చేసింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ తర్వాత మన రాష్ట్ర సమస్యలు, అలాగే కేంద్రం మనకి ఇవ్వాల్సిన హామీలు, ఇవన్నీ దాంట్లో భాగంగా మనం ఈ పోరాటం స్టార్ట్ చేసాం. మన జనసేన పోరాటం దాంట్లో భాగంగా మనం తూర్పుగోదావరి జిల్లాలో ఎంటర్ అవుతున్నాం. మనకి చాలా బలమైన జిల్లా అది మొదటి నుంచి కూడా. సో దాంట్లో భాగంగా ఈ స్పందన నేను ప్లాన్ చేసింది కాదు, అక్కడి నుంచి వస్తున్న స్పందన ఇది అన్ని జిల్లాలకు చాలా అద్భుతంగా చూపిస్తాం అనేది ఉంటుంది. సో నేను కూడా ఎదురు చూస్తాను అందరిలాగే ఎలా జరుగుతా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉత్తరాగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పూర్తయ్యారు కదా, తూర్పుగోదావరికి మీకు ఘనమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు కదా, ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే ప్రతి జిల్లాలో కూడా నాకు మంచి ఏర్పాట్లు ఉంటాయి, ఘనమైన ఏర్పాట్లు ఉంటాయి. ఇది అంటే మాకు తూర్పుగోదావరి జిల్లాలో మాకున్న సంబంధం ఏంటంటే వ్యక్తిగత మా కుటుంబానికి మా ముత్తాత ఆయన అక్కడ మున్సిపల్గా పనిచేశారు. అది పేరు మర్చిపోయాను, గ్రామం పేరు. సో మాకు దాని ప్రత్యేక అనుభవం తూర్పుగోదావరి జిల్లాతో. నాకు ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఆడపడుచులు నన్ను మాకు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మాకు కొంచెం రైట్ స్పేస్ ఇస్తే మేము మీకు వెల్కమ్ చేయాలనుకుంటున్నాం, మిమ్మల్ని స్వాగతం పలకాలనుకుంటున్నాం అని చెప్పి నాకు ఆడపడుచుల నుంచి వచ్చిన అనూహ్యమైన స్పందన నాకు నిజంగా కదిలించింది యువతతో పాటు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ రైట్స్ కనుక బీజేపీ కుట్ర ఉందని ముఖ్యమంత్రి స్థాయిలోనూ అదేవిధంగా మంత్రివర్గం కూడా 4 గంటలు దానికి కేటాయించారు. అది నమ్మశక్యమేనంటారా ఐటీ రైట్స్? అంటే ఐటీ రైట్స్ జరుగుతూ ఉంటాయి కదా, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే వ్యాపారస్తుల మీద కానీ కంపెనీస్ మీద కానీ రైట్ చేసినప్పుడు ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం దానికి స్పందించాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. మరి ఏ యాంగిల్లో వాళ్ళు అలా మాట్లాడారు నాకు తెలియదు. తెలంగాణలో ఎన్నికలకు నగారం మోగింది. కొద్దిసేపటి క్రితం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధమైంది. జనసేన పార్టీ తరఫున తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉందా? జనసేన నుంచి కూడా నాకు ఇప్పుడే మార్నింగే ఇందాక కూడా పైకి వస్తున్నప్పుడు జనసేన నుంచి శ్రేణులు వచ్చారు నాతో మాట్లాడటానికి. అంటే వాళ్ళందరూ ప్రిపేర్ అయింది కూడా మేము 2019 జనరల్ ఎలక్షన్స్తో అంటే కరెక్ట్గా మనం జరగాల్సిన టైంకి జరుగుంటే ఖచ్చితంగా మేము మాకున్న ఇది వరకు ఒక 25 స్థానాల దాకా పోటీ చేయాల్సిన ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే ముందస్తుగా పెట్టడం వల్ల మాకు 2 మీద కేంద్రీయ దృష్టి సారించలేక ఇప్పుడు దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాని నుంచి కూడా మాకు తెలంగాణ నుంచి జన సైనికులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం పొద్దున్న నుంచి. జన కవాతుకు యువతకు ఎటువంటి పిలుపునిస్తున్నారు? ఇది కవాతు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయ జవాబుదారీతనం, పొలిటికల్ అకౌంటబిలిటీ. అంటే మీరు హామీలు ఇచ్చేసి వెళ్ళిపోతే కుదరదు. ఒకవేళ హామీలు నెరవేర్చని పక్షంలో ఎందుకు నెరవేర్చలేకపోయారు కూడా మీరు సంజాయిషి చెప్పాల్సిన అవసరం. అది అకౌంటబిలిటీ తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన ఉద్దేశంతో అది యువతని జాగృతం చేయడానికి చేసే పోరాటం కూడా. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన జన కవాతు చరిత్రలో నిలిచిపోయే స్థాయిలోనూ అదేవిధంగా ప్రభుత్వాలను ప్రశ్నించే స్థాయిలో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, విజయవాడ నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.